హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ఛాలెంజర్స్ భయ్య. సో ముందుగా మనం ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ లో గనుక వెళ్ళిపోయినట్లయితే ఈ మూవీ మొత్తం టెన్నిస్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది భయ్య. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు భయ్య, వాళ్ళు మంచిగా టెన్నిస్ ఆడుకుంటూ ఉంటారు. సో ఒక సిచ్యువేషన్ ఏమవుతుందంటే, సో అదే టెన్నిస్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కు సంబంధించి ఒక అమ్మాయి వాళ్ళకు పరిచయం అవుతుంది భయ్య. సో అమ్మాయి వాళ్ళకు పరిచయం అయిన తర్వాత సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే, సో ఆ అమ్మాయిని లవ్ చేయాలనుకుంటారు. సో లవ్ తో పాటు ఇంకా సెక్స్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ డ్రీమ్స్ ఆ అమ్మాయి కలిసిన తర్వాత సో కొంచెం చేంజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో దాని వల్ల సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కి కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం క్లాషెస్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి ఏంటంటే ఇద్దరితో బాగుంటుంది, ఇద్దరితో బాగా మాట్లాడుతుంది, సో ఇద్దరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ మూవీ మొత్తం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నడుస్తుంది భయ్య. ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా ఈ మూవీ లవ్ స్టోరీ బాగుందంటే నాకైతే అసలు నచ్చలేదు భయ్య. ఈ మూవీ లవ్ స్టోరీ అసలు దీన్ని లవ్ స్టోరీ అన్నారు నాకు తెలిసినంత వరకు. అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మొత్తం సెల్ఫిషే భయ్య. మొత్తం సెల్ఫిష్ తప్పించి అసలు 1% కూడా లవ్ లేదు. సో ఎవరి లైఫ్ వాడు చూసుకోవాలి, ఎవరి లైఫ్ లో వాడు డెవలప్ అవ్వాలి అన్న థాట్స్ తప్పించి సో నాకెందుకో ఈ మూవీలో అంత ప్యూర్ లవ్ ఉన్నట్టు అనిపించలేదు భయ్య. ఆ లవ్ కూడా అంత ఆర్గానిక్ అయితే నాకు అనిపించలేదు. సో ఇంకా లవ్ స్టోరీ అయితే ఎక్స్పెషల్లీ ఆ లవ్ స్టోరీలో అయితే ఎక్కువగా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి భయ్య. సో ఈ మూవీ మొత్తం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది కదా. సో స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఏమన్నా కొత్త కొత్త పాయింట్స్ చూపిస్తారేమో అనుకున్నాను తప్పించి మూవీ మరీ ఇంత డల్ గా తీస్తారని చెప్పి నేను అనుకోలేదు భయ్య. ఇంకా ఈ మూవీ నేమ్ ఛాలెంజర్స్, బట్ మూవీ చూస్తున్నప్పుడు సో నాకైతే అలా అనిపించలేదు భయ్య. సో ఎందుకంటే మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తుంది. సో అలాంటప్పుడు ఆ స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, సో వాళ్ళు ఒక గేమ్ ను గెలవడానికి ఎంత కష్టపడతారు, అసలు వాళ్ళ పెయిన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారు అనేది నేను ఈ మూవీ టైటిల్ చూసి చాలా పీక్స్ లో చూపిస్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ అసలు మూవీ ఇలా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. మూవీ చాలా స్లోగా వెళ్తుంది. సో స్లోగా వెళ్ళినా సరే సో గేమింగ్ మూవీస్ అంటే కొంతమందికి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో దాంట్లో ఏదైనా మోటివేషన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. అలాంటి మోటివేషన్ కానీ వాళ్ళు లైఫ్ లో ఎన్ని కష్టాలు పడ్డ తర్వాత సో వాళ్ళు అచీవ్ అయ్యారన్నది కానీ ఈ మూవీలో అంత క్లారిటీగా చూపించలేదు భయ్య. సో ఏదో చూపించామన్నట్టు చూపించారు తప్పించి నాకైతే అంత పెద్దగా చూపించినట్టు ఏమనిపించలేదు. సో ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా సో ఎక్కువగా రిలేషన్షిప్స్, సో ఎక్కువ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదనే మూవీ వెళ్తుంది తప్పించి సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు పడ్డ పెయిన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అనేది స్ట్రాంగ్ ఈ మూవీలో చూపించలేదు భయ్య. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అని చెప్పేసి నన్ను అడిగితే నేనైతే ఈ మూవీని అయితే రికమెండ్ చేయను భయ్య. ఎందుకంటే నాకైతే మూవీ అంత పెద్దగా నచ్చలేదు. సో మూవీ ఏంటంటే చాలా స్లోగా, చాలా డల్ గా ఉంది. సో మీలో ఎవరైనా చూస్తానంటే చూడండి, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి భయ్య. ఎందుకంటే ఈ మూవీలో కొంతవరకు వల్గర్ లాంగ్వేజ్, కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూడడమే బెటర్. నాకు తెలిసి ఈ మూవీ టైటిల్ ఛాలెంజర్స్ అని పెట్టారు. సో వాళ్ళు ఏదో ఛాలెంజ్ చేసి అచీవ్ చేశారని కాదు భయ్య. సో మనం ఈ మూవీని ఎక్కడ కూడా 1 minute స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూసామనుకో మనం ఛాలెంజర్స్ భయ్య. అలా ఉంది ఈ మూవీ. సరే ఫ్రెండ్స్, ఓకే అయితే మరి ఫ్రెండ్స్ మీకు కనుక నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.